నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా సజన. గురుగారు, ఈ మార్చి నెలలో రవి గ్రహ మార్పు జరుగుతుంది. మరి ఈ గ్రహ మార్పు వలన ద్వాదశ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అని అంటారు? 2024 సంవత్సరంలో రవి గ్రహము మార్చి 14వ తేదీలో కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. దీని వలన 12 రాశుల్లో చాలా మార్పులు అనేటటువంటివి వస్తాయన్నమాట. ఇప్పుడు మేషరాశి వారికి వ్యయంలో పడతాడు, ఈ వృషభ రాశి వారికి లాభస్థితిగతుడు అవుతాడు, మిథున రాశి వారికి రాజ్యస్థితిగతుడు అవుతాడు, కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలోకి వస్తాడు, ఆ తర్వాత సింహరాశి వారికి అష్టమ స్థితిగతుడు అవుతాడు, కన్యారాశి వారికి సప్తమ కళత్ర స్థానంలో ఉండడం వల్ల అనేకమైనటువంటి మార్పులు, సంచలనాత్మకమైన మార్పులను తీసుకొస్తాడు. ఇక తులారాశి వారికి షష్ఠ స్థితిగతుడై ఉంటాడు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో ఉండి సంతానం పైన అనేకమైనటువంటి ప్రభావాలు తీసుకువస్తాడు. తర్వాత ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమంలోకి వస్తాడు. మకర రాశి వారికి విక్రమస్థానంలోకి, ఆ తర్వాత కుంభరాశి వారికి ధనస్థానంలోకి, అలాగే ఈ యొక్క మీనరాశి వారికి జన్మస్థానంలో సంచరిస్తాడు ఈ రవి మార్చి 14, 2024 సంవత్సరం నుండి. మరి అలాగే ఈ గ్రహ మార్పు ప్రభావం వలన మేషరాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అని అంటారు? మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? మేషరాశి వారికి ఈ మార్చి 14, 2024 సంవత్సరం నుంచి కుంభరాశి నుంచి మీనరాశిలోకి రావడం వల్ల ఆరోగ్యంలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. ఇప్పుడు ఈ మేషరాశి వారు సరిగ్గా తినక గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఉన్నటువంటి వాళ్ళకి చెస్ట్ పెయిన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అక్కడ ఈ యొక్క శుక్రుడు 31 మార్చి నుంచి మనకి రవితో కలుస్తున్నాడు. అంతకుముందు మరి ఈ కుంభరాశిలో 7 మార్చి నుంచి శుక్రుడు ఉన్నాడు. అలాగే బుధుడు 7 మార్చి నుంచి ఆల్రెడీ అక్కడ ఉండడం వలన 14 మార్చికి ముఖ్యంగా ఈ 4 ప్లానెట్స్ ఆ మీనరాశిలో ఉంటున్నాయి. ఈ రవి ఇంకో 3 ప్లానెట్స్తో కలిసి ఉంటున్నాడు. రాహువు, తర్వాత బుధుడు, తర్వాత శుక్రుడు. కాబట్టి ఈ రవి దాదాపుగా 1 నెల పాటు ఈ మీనరాశి సంచారం చేయడం వలన ఆరోగ్యంలో మార్పులే కాకుండా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కూడా చాలా మార్పులు తీసుకొస్తాడు. అంటే ప్రమోషన్స్ కోసము ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్ రావు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్యానెల్లో ఉంటారు. ఆ తర్వాత ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఆ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి వీళ్ళకి రావడం జరుగుతుంది. అయితే వీళ్ళు కోరుకున్న ప్లేసుల్లోకి కాదనమాట. అంటే ఇప్పుడు మహిళలు ఉన్నారు, వాళ్ళు పాపం ఉద్యోగం ఒక చోట, తర్వాత ఈ యొక్క ఇల్లు ఒక చోట ఉంది. వాళ్ళు మనకు మారితే బాగుండు, మన పరిస్థితి ఈ ఉద్యోగం 2 ఒక చోట ఒకే ఊరికి వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు డిసప్పాయింట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రభుత్వ సంబంధమైనటువంటి పోటీ పరీక్షలకు చదివేటటువంటి పిల్లలు ఉన్నారు. వీళ్ళు పోటీ పరీక్షలో అంతగా మెరిట్ని చూపించలేకపోతారు. కాబట్టి ఎక్కువ కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఈ విద్యార్థుల పైన ఉంది. ఆ తర్వాత వీళ్ళకి నేత్ర దోషాలు అనేటటువంటిది 31 మార్చి తర్వాత ఐసైట్ లేదా కంటికి సంబంధించినటువంటి ఏదో ఒక రకమైన వ్యాధులు, కంటికి ఇంజురీస్ తగలడమో అనేటటువంటివి జరుగుతాయి మేషరాశి వాళ్ళకి. ఇక ధనానికి సంబంధించి ఎకనామిక్ ఫ్రంట్లో మరి 14 మార్చికి వస్తున్నాడు కాబట్టి ఒక 31 మార్చి అంటే 15 రోజుల తర్వాత బాగుండదు. ఆ 15 రోజుల తర్వాత నుంచి మేషరాశి వారికి ధనాదాయం విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు.
కాబట్టి బంగారం కూడా వీళ్ళు కోల్పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే మరి బంగారాన్ని తాకట్టు పెట్టి ఈ ఫంక్షన్స్ కోసమనో పెళ్ళిళ్ళ కోసమనో ఏదో ఒక దీనికోసం తాకట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వడ్డీ రేట్ ఎక్కువైతే ఎందుకులే ఇంకా విడిపించడం, అదిను ఈ వడ్డీ ఒకటే రేటు ఉంది కదా అని వదిలేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ షష్ఠస్థితిగతుడైనటువంటి ఈ కేతు మరి ఈ యొక్క రవిని చూడటం వల్ల వీళ్ళ తండ్రి గారి యొక్క ఆలోచన విధానంలో ఆరోగ్యంలో మార్పు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే తండ్రి గారి యొక్క ప్రతిభని మేషరాశిలో వాళ్ళు రవికేతు అంటే కేతుగ్రస్తమైనటువంటి రవిగ్రహణం పడితే ఎట్లా ఉంటుందో వీరి యొక్క తండ్రి గారి యొక్క ప్రతిభని వీళ్ళు గుర్తించలేరన్నమాట. కుటుంబ సభ్యులు గుర్తించలేరు. అలాగే తండ్రి గారు పనిచేస్తున్నటువంటి ఆఫీసులు ఉంటాయి కదా, ఆ ఆఫీసులన్నీ కూడా వీళ్ళు గుర్తించలేకపోతారన్నమాట. కాబట్టి ప్రభుత్వ సంబంధంగా ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా అలాగే ఉంటాయి. అవి ఏమాత్రం ముందుకు వెళ్ళవు. అలాగే ఈ శత్రుత్వం ఉండదు, కానీ ప్రభుత్వం నుంచి హెరాస్మెంటు, ఈ యొక్క ఆఫీసర్స్ దగ్గర నుంచి హెరాస్మెంటు ఇలాంటివి ఉండవు. కానీ వాళ్ళు వర్క్ లోడ్ అనేటటువంటిది ఎక్కువ ఇచ్చి ఆ స్ట్రెస్ అనేటటువంటిది ఎక్కువగా ఈ మేషరాశి వాళ్ళ పైన ఉంటుంది. అది కూడా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళపైనే. ఏమాత్రం డ్యామేజ్ అనేటటువంటిది చేయడం. కాబట్టి ఈ ఎవరైతే వివాహాలకు వెళుతున్నారో వాళ్ళు 7 మార్చి నుంచి 14 మార్చి అంటే ఒక వారం పాటు వివాహాలు, పెళ్లి చూపులకు వెళ్ళడం, వివాహంలో కుదుర్చుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అయితే 31 మార్చి వచ్చిన తర్వాత మాత్రం ఈ వివాహాలు అనేటటువంటివి మనం అద్భుతంగా ముందుకు వెళ్తారు, కుదుర్చుకుంటారు. తక్కువ కట్టంతోనే కుదుర్చుకోవడం, మంచి సంబంధాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే రవి యొక్క ప్రభావము, రాహువు కూడా అక్కడే ఉండడం వలన కాస్త ఒత్తిడితో కూడుకున్నటువంటి పనులు, ఆ తర్వాత ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు, ఇవన్నీ కూడా అధికమైనటువంటి శ్రమతో ఆ పెళ్లి సంబంధం కోసం 4 సార్లు 3 సార్లు తిరిగి కుదుర్చుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఇక సంతానం దగ్గరికి వచ్చేసరికి సంతానం కూడా వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉంటాయి. మగ సంతానం కలగడానికి మేషరాశి వారికి అయితే కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది. పుట్టేటటువంటి బిడ్డ ప్రీనాచురల్ ఇది ఏమవుతుందంటే డెలివరీ కాబట్టి పోస్ట్ నాచురల్ డెలివరీ తర్వాత వీళ్ళకంతా కూడా పరిస్థితులన్నీ కూడా చక్కబడతా ఉంటాయి అన్నమాట. లేకపోతే స్థలాలు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఈ 14 మార్చి నుంచి రవి సంచారం, అలాగే కుజుడు కూడా మనకి 15 మార్చి నుంచి కుంభరాశి ప్రవేశం అవడం వలన ఈ మేషరాశి వాళ్ళు స్థలాలు అనేటటువంటివి కొనుక్కోవడం జరుగుతుంది. అయితే కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టి కొనుక్కోవాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. అలాగే ఈ పట్టాలు, ఈ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే శని అక్కడే ఉన్నాడు. అలాగే యాక్సిడెంట్లకు సంబంధించి వీళ్ళు మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్లు అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా చర్మ వ్యాధులు అనేటటువంటిది, తామర వ్యాధి, చర్మ వ్యాధులు, ఇతర స్కిన్ డిజీజ్ ఇవి రావడానికి ఎక్కువ ఈ మేషరాశి వారికి అవకాశాలు ఉన్నాయమ్మా. మేషరాశి మరి స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? మేషరాశి స్త్రీలకి ప్రభుత్వ సంబంధంగా వీళ్ళకి ఎలా ఉంటుందంటే, ఒక చోట ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి దూరంగా ఇల్లు ఉంది కదా అనేటటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ వాళ్ళు కోరుకున్న చోట్లకి రావు, ఇంకొంతకాలం వెయిట్ చేయాలి. ఇక మానసికంగా ఉల్లాసంగా ఉంటారు వీళ్ళ తండ్రి గారికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో వాళ్ళకి సంబంధించి కొంత స్థిరాస్తులు కలవడము అనేటటువంటిది జరుగుతుంది. అది కూడా ఎప్పటి నుంచో కోర్టు కేసుల్లో ఉన్నటువంటి మహిళలు ఉంటారు పాపం, వాళ్ళు తండ్రి గారి వాళ్ళ హక్కు, ఆడవాళ్ళకు కూడా హక్కు ఉంది అని చెప్పి వేసినటువంటి కేసెస్ ఇంకా కూడా పెండింగ్లోనే ఉంటాయి, పూర్తి రీత్యా పరిష్కారం కావు. అయితే ఈ భర్త
తర్వాత ఈ యొక్క ఆడబడ్డలు వీళ్ళు ఈ కుటుంబ సభ్యులు మమ్మల్ని గుర్తించడం లేదు అనేటటువంటి మదనం ఇది ఉంటుంది, బాధ. అది ఇంకా పూర్తిగా పోదన్నమాట. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? రవిగ్రహానికి సూర్యుడికి సూర్య స్తోత్రాలు, సూర్య శ్లోకాలు ఇవన్నీ కూడా చదువుకోవాలా. ఆదివారం నాడు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకూడదు, మధుమాంసాలు ముట్టకూడదు, సిగరెట్ కూడా ముట్టకూడదు, నేలపైన పడుకోవాలా. సూర్యుడికి చక్కగా పసుపు పువ్వులతో, చామంతి పుష్పాలతో మనం ఆరాధన చేయాలి. ఆ తర్వాత ఈ విధంగా ఈ యొక్క 4 వారాలు కనుక సూర్యభగవానుడికి చేసి, తర్వాత గోధుమలు మనము ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి వస్త్రాన్ని అది పురోహితుడికి మనం పంచి కనుక దానం చేసినట్లయితే అది కూడా ఆదివారం నాడు ఉదయం చేయాలి 9 గంటలకి చేసినట్లయితే వీళ్ళకి యొక్క కష్టాలు పోతాయి. అలాగే ఆదిత్య హృదయం చదవాలా. నమస్కార ప్రియో భానుహు అన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. సూర్యుడికి అర్ఘ్యాలు వదలాల నది స్నానాలు అక్కడ చేసినప్పుడు. ఈ విధంగా ఇంట్లో కూడా బయట సూర్య నమస్కారాలు అర్ఘ్యం వదిలి చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఈ సూర్య మార్పు వల్ల ఈ మార్చి నెల 2024 సంవత్సరంలో 14 మార్చి నుంచి మళ్ళీ వచ్చే 14 ఏప్రిల్ 1 నెల పాటు ఉంటాడు సూర్యుడు. అప్పటి వరకు మంచి మనశ్శాంతిగా వీళ్ళు ఉండొచ్చు. అలాగే గురువుగారు, ఈ రవి గ్రహ మార్పు వలన ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, మేషరాశి వారి పైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ధన్యవాదాలమ్మా.